ఫ్రెండ్స్, సమంత నాగ చైతన్యులు కలిసే ఉన్నప్పుడు అంటే కరెక్ట్ గా వాళ్ళు ఇంకా విడిపోతున్నారు అనుకునే సమయంలో వాళ్ళు ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. నిజం చెప్పాలి అంటే వాళ్ళు ఉంటున్నది ఒక అపార్ట్మెంట్ లాంటిది. కానీ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం వాళ్ళు ఉండే చోటికి కొంచెం దూరంలో ఒక పెద్ద స్థలాన్ని కొనుగోలు చేసి అది ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఎలా ఇల్లు కట్టించుకోవాలి, ఇంటీరియర్స్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా వాళ్ళు అమర్చుకున్నారు. ఎస్పెషల్లీ సమంత. అయితే ఆ తర్వాత కొన్ని నెలలకి సమంత నాగ చైతన్యలు ఇద్దరు విడిపోయారు. తర్వాత నాగ చైతన్య కొన్నాళ్ళకి శోభితని పెళ్లి చేసుకుంటే మరి కొన్ని రోజుల తర్వాత ఇక సమంత అయితే మాత్రం రాజ్ని పెళ్లి చేసుకుంది. అయితే సమంత హైదరాబాద్ లో తనకు నచ్చినట్టుగా చక్కగా ఇల్లుని కొనుగోలు చేసింది. తన లైఫ్ తను బతుకుతుంది. అలాగే నాగ చైతన్య లైఫ్ నాగ చైతన్య లీడ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ పెద్ద విషయం ఏంటి అనేది కనుక చూసినట్టయితే నాగ చైతన్య సమంత విడిపోయేటప్పుడు నాగ చైతన్య ఒక్క ఆ ఇంటి విషయంలో మాత్రం సమంతకి అలాగే తనకి మధ్య కొన్ని కామన్ రైట్స్ ఉంటాయని చెప్పేసి కొన్ని రకాల అగ్రిమెంట్ ఉన్నట్టు ఒక సమాచారం ఉంది. అయితే ఇప్పుడు సమంత ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసింది. దీనికి గాను రాత్రికి రాత్రే నాగ చైతన్య సమంత ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే సమంతకి కానీ నాగ చైతన్యకి కానీ ఇద్దరికి సంబంధించి ఎటువంటి రిలేషన్ లేదనమాట. అంటే విడాకులు తీసుకున్నారు, అయిపోయింది. అక్కడితో విడాకులు అయిపోయిన తర్వాత 200 crores భరణం ఇచ్చేశారు. సో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సమంత. సో అక్కడితో వాళ్ళ విడాకులు అనేవి పూర్తయిపోయాయి. కాకపోతే ఆ ఇంటి విషయంలో మాత్రం ఆ ఇక్కడ నాగ చైతన్య సమంత అదొక్కటి కామన్ ప్రాపర్టీగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు నాగ చైతన్యాన్ని పిలిచిన తర్వాత ఒక్కటే విషయం చెప్పదలుచుకుంది సమంత. ఇక ఎటువంటి కామన్ ప్రాపర్టీ తనకి ఇష్టం లేదని, అయితే మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు అలాంటివి కూడా నేను పెట్టదలుచుకోవటం లేదని అంతే. దాంతో ఇక ఇప్పుడు ఆ రెండిటి మధ్య డీల్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే సమంత చాలా అంటే చాలా ఇప్పుడు తనకంటూ ఒక లైఫ్ ఏర్పడింది. తన బేబీ, తన లైఫ్, తన హస్బెండ్ ఇదే ఆలోచనలో ఉంది. కానీ ఇక వేటి మీద తనకి ఏ రకమైన ఉద్దేశం లేదు కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.